హాయ్ వ్యూయర్స్. ఈరోజు మార్కెట్ నిఫ్టీ 50 వచ్చేసి స్లైట్గా గ్రీన్లో క్లోజ్ అయినప్పటికీ కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇండెక్స్లో నెగిటివ్లో క్లోజ్ అయిందండి. ఆల్రెడీ నిన్న కూడా నిఫ్టీ కొద్దిగా పాయింట్స్ పెరిగింది, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా నిన్న కూడా కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ రికవరీ అవుతాయా అనేది వేచి చూడాల్సిందేనండి. అలాగే ఈరోజు ఐపీఓలు ఆల్రెడీ ఓపెన్ అయినటువంటి ఐపీఓలు నిన్న ఒక 2 ఐపీఓలు ఓపెన్ అయినాయి. ఈరోజు కూడా ఒక 2 ఐపీఓలు ఓపెన్ అయినాయండి. వాటి సబ్స్క్రిప్షన్ స్టేటస్ గురించి కూడా చూద్దామండి. ముందుగా ఈరోజు మార్కెట్ నిఫ్టీ 50 వచ్చేసి 21.85 పాయింట్స్ పెరిగి 16,280.10 దగ్గర క్లోజ్ అయిందండి. ప్రీవియస్ క్లోజు అంటే నిన్న క్లోజింగ్ వచ్చేసి 16,258.25. ఈరోజు నిఫ్టీ 50 ఓపెన్ వచ్చేసి 16,274.80. ఈరోజు హై 16,359.25. ఈరోజు లో వచ్చేసి 16,202.25 అండి. అయితే నిఫ్టీ 50లో ఉన్న 50 షేర్లో కూడా ఒక 20 షేర్లు పాజిటివ్లో క్లోజ్ అయినాయి, 29 షేర్లు వచ్చేసి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మిగిలిన ఒక షేరు కూడా ఏమీ చేంజ్ లేదండి, పెరగలేదు తగ్గలేదు. అయితే నిఫ్టీ 50 ఈరోజు ప్లస్లోనే క్లోజ్ అయింది, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయినాయండి. ఇండెక్స్లు మళ్ళీ స్టాక్స్ కూడా చాలా వరకు నెగిటివ్లో క్లోజ్ అయినాయి. కొన్ని స్టాక్స్ కొద్దిగా ప్లస్లో ఉన్నాయి, కానీ మేజర్ పోర్షన్ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయండి. నిఫ్టీ 50 వచ్చేసి 21.85 పాయింట్స్ పెరిగి 0.13% పెరిగిందండి. నిఫ్టీ నెక్స్ట్ 50 అది వచ్చేసి 0.40% తగ్గిందండి. నిఫ్టీ 100 వచ్చేసి 0.06% పెరిగింది. నిఫ్టీ 200 0.09% తగ్గింది. నిఫ్టీ 500 0.3% తగ్గిందండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.66% తగ్గిందండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చేసి 1.09% తగ్గిందండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.3% తగ్గిందండి. ఎక్కువగా తగ్గినవి స్మాల్ క్యాప్ తగ్గినాయండి, బాగా ఎక్కువగాను. తర్వాత మిడ్ క్యాప్ తగ్గినాయి. నిఫ్టీ మాత్రం నిఫ్టీ 50లో కూడా నిఫ్టీ 50లోనే కొద్ది ప్లస్లో ఉన్నదండి. నెక్స్ట్ 50 కూడా స్లైట్గా మైనస్లోనే ఉన్నదండి, నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఇదండి ఈరోజు మార్కెట్ ఇండెక్స్ పరంగా చూస్తే. అయితే ఈరోజు నిఫ్టీ 50లో పెరిగినటువంటి కొన్ని స్టాక్స్ చూద్దామండి. భారతీ ఎయిర్టెల్ 3.78% పెరిగి 621.90 దగ్గర దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లోజ్ అయిందండి. టెక్ మహీంద్రా 2.76% పెరిగింది. హెచ్డిఎఫ్సి 1.8% పెరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంకు 1.63% పెరిగింది. M&M మహీంద్రా అండ్ మహీంద్రా 1.38% పెరిగింది. అలాగే విప్రో 1.21% పెరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.07% పెరిగింది. టాటా కన్జ్యూమర్స్ 0.8% పెరిగింది. దివీస్ ల్యాబొరేటరీస్ 0.8% పెరిగింది. ఇన్ఫోసిస్ 0.65% పెరిగి 1674.15 దగ్గర దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు క్లోజ్ అయిందండి. అయితే ఈరోజు నిఫ్టీ 50లో తగ్గినటువంటి కొన్ని స్టాక్స్ చూద్దామండి. శ్రీ సిమెంట్ 4.05% తగ్గి 27,129 దగ్గర దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు క్లోజ్ అయిందండి. జేఎస్డబ్ల్యూ స్టీలు 3.59% తగ్గింది. టాటా స్టీలు 2.84% తగ్గింది. హిందాల్కో 2.22% తగ్గింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.07% తగ్గింది. అలాగే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 1.97% తగ్గింది. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
1.82% తగ్గింది. గ్రాసిమ్ 1.82% తగ్గింది. ఐటీసీ 1.78% తగ్గింది. అలాగే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1.69% తగ్గి 444.85 దగ్గర దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు క్లోజ్ అయిందండి. ఇవి ఈరోజు మార్కెట్లో కొన్ని పెరిగిన షేర్లు, అలాగే కొన్ని తగ్గిన షేర్లు చూసామండి. అయితే రేపు నిన్న ఒక 2 ఐపీఓలు ఓపెన్ అయినాయండి. అలాగే ఈరోజు కూడా ఒక 2 ఐపీఓలు ఓపెన్ అయినాయి. వాటి సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూద్దామండి. నిన్న ఐపీఓలు ఓపెన్ అయినటువంటి ఐపీఓల్లో కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్ అండి, అది కిఏబిలో 0.59 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. ఎన్ఐఐలో వచ్చేసి 0.27 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ కేటగిరీలో వచ్చేసి 1.53 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. అంటే మోర్ దెన్ 1 టైము సబ్స్క్రైబ్ అయిందండి. టోటల్గా వచ్చేసి టోటల్ ఇష్యూ సైజు మీద 2998.51 crores మీద టోటల్గా వచ్చేసి 0.99 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. అంటే బిలో 1 టైం సబ్స్క్రైబ్ అయిందండి ఓవరాల్గా. రిటైల్ కేటగిరీలో వచ్చేసి మోర్ దెన్ 1 టైం సబ్స్క్రైబ్ అయిందండి. 1.53 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ రెండోది వచ్చేసి నువాకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది క్యూఐబిలో వచ్చేసి 0.11 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఐలో 0.04 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో వచ్చేసి 0.51 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. అంటే 1 టైం కూడా కాలేదండి, హాఫ్ టైం అయిందండి సబ్స్క్రిప్షను. టోటల్గా వచ్చేసి ఇష్యూ సైజు 5,000 crores మీద 0.29 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి అది. ఇప్పుడు ఈ 2 ఐపీఓలు కూడా కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్, నువాకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇవి 2 కూడా నిన్న ఓపెన్ అయినాయండి సబ్స్క్రిప్షన్కి. రేపటితో క్లోజ్ అవుతున్నాయండి. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరంటే రేపటి వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత అలాగే ఈరోజు ఓపెన్ అయిన ఐపీఓలు వచ్చేసి 2 ఐపీఓలు యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది వచ్చేసి ఈరోజు ఓపెన్ అయిందండి ఐపీఓ. ఎల్లుండి 12వ తారీఖు తోటి క్లోజ్ అవుతుందండి. దీని ఇష్యూ సైజ్ వచ్చేసి 2780.05 crores. ఇది సబ్స్క్రిప్షన్ వచ్చేసి క్యూఐబిలో 0.25 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఐలో 0.01 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ కేటగిరీలో 0.33 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. టోటల్గా వచ్చేసి ఇష్యూ సైజులో 0.24 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. అలాగే రెండవది వచ్చేసి ఈరోజు ఓపెన్ అయినటువంటి ఐపీఓ రెండోది కెంప్లాస్ట్ సాన్మార్ లిమిటెడ్. ఇది ఇష్యూ సైజ్ వచ్చేసి 3,850 crores. క్యూఐబిలో సబ్స్క్రిప్షన్ ఏమి అవ్వలేదండి ఇంకా. ఎన్ఐఐలో 0.03 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ కేటగిరీలో 0.84 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా వచ్చేసి ఇష్యూ సైజ్ మీద 0.16 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందండి. ఈ 2 ఐపీఓలు యాప్టస్ వాల్యూ, కెంప్లాస్ట్, ఈ 2 కూడా ఈరోజు ఓపెన్ అయినాయండి. ఎల్లుండి ఆగస్టు 12వ తారీఖు తోటి క్లోజ్ అవుతున్నాయండి. ఇవి మొత్తం మీద ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్లో ఉన్నటువంటి 4 ఐపీఓల సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసామండి. అయితే ఇప్పుడు ఐపీఓలకు కూడా సబ్స్క్రిప్షన్ ఎక్కువగా అవ్వలేదండి ఇప్పటివరకు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లు కూడా కరెక్షన్లో ఉన్నాయి. ఓన్లీ నిఫ్టీ 50 కొద్దిగా పెరిగింది, కానీ 2 రోజులుగా మిగతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ రావటం వల్ల ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారండి. మరి తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా చూడాలండి. అదే మార్కెట్లో అందుకనే ఎప్పుడైనా కూడా మిడ్ క్యాప్లో కూడా స్మాల్ క్యాప్లో కూడా మేజర్గా రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఆ స్టాక్స్ కొనుక్కొని వాటి వెంట పడ్డారండి. అవి పెరిగినప్పుడు అలాగే పెరుగుతాయండి. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లు వచ్చినప్పుడు కూడా అలాగే మోర్ దెన్ 2%, 3%, 4% ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంటాయండి. అందుకని మిడ్ క్యాపుల్లో, స్మాల్ క్యాపుల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసుకోకూడదండి. అంటే ఫండమెంటల్స్ చెక్ చేసుకొని మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదండి. తగ్గినా కూడా రేపు పొద్దున తర్వాత ఎంతవరకు తగ్గుతాయో చూసి మళ్ళీ అవి రికవరీ అయ్యే టైంలో యావరేజ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ రికవరీ అయినప్పుడు కూడా అలాగే ఫాస్ట్గా రికవరీ అవుతాయండి. కానీ కంపెనీలు గ్రోత్ ఉండనటువంటి, లాభాలు లేనటువంటివి వాటి ఏమి స్టడీ చేసుకోకుండా పెరుగుతున్నాయి కదా అని చెప్పి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్స్లో ఎందులోనో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోలు నెగిటివ్లో కనపడుతూ ఉంటాయండి. ఇంకా మార్కెట్ ఇంకా కరెక్షన్లోకి వెళ్తే మాత్రం అవి ఆ నెగిటివ్లోకి వెళ్ళటం అనేది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్స్ 10%, 15%,
మోర్ దెన్ 20% వరకు కూడా నెగిటివ్లోకి వెళ్తాయండి. అందుకనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండేటట్టు చూసుకొని మనం లార్జ్ క్యాప్ షేర్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటే, లార్జ్ క్యాప్ అంటే నిఫ్టీ 50లో ఉన్నటువంటి షేర్స్ అలాంటివి చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్, మోర్ దెన్ 50%, 60-70% వరకు కూడా వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలా మార్కెట్లు కరెక్షన్లో వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోలో నెగిటివ్లోకి వెళ్ళినా కూడా మనం వాటిని చూసి పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదండి. అలాగే మార్కెట్లు తగ్గినప్పుడు ముందు తగ్గేవి కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాపేనండి. ఎక్కువగా స్మాల్ క్యాప్ తగ్గుతుంది, దాని తర్వాత మిడ్ క్యాప్, ఆ తర్వాత నిఫ్టీ 50 తగ్గుతుందండి. అదే మార్కెట్లు పెరిగినప్పుడు కూడా ముందు పెరిగేది నిఫ్టీ 50 పెరుగుతుందండి, తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరుగుతాయి. అందుకని ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని ఏ షేర్స్లో అయినా కూడా అవి షేర్లు పెరుగుతున్నాయి అని చెప్పి కాకుండా దాని ఫండమెంటల్స్ చూసుకొని ఫ్యూచర్లో దాని గ్రోత్ ఎలా ఉంటుందనేది స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలండి. లేకపోతే ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ టైంలో మన పోర్ట్ఫోలియోలన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్లోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదండి ఈరోజు మార్కెట్ గురించి, అలాగే ఐపీఓలు 4 ఐపీఓలు సబ్స్క్రిప్షన్ స్టేటస్ గురించి తెలుసుకున్నామండి. అయితే నేను చెప్పిన షేర్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఐపీఓల్లో అప్లై చేసుకోవటం కానీ ఏదైనా కానీ మీరు స్టడీ చేసుకొని మీకు నచ్చితే మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని నేను చెప్పానని మాత్రం మీరు ఎందులోనూ ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.